హలో అందరికి. వెల్కమ్ టు కోటిగాడ్ అనుభవాలు. ఎప్పటినుంచో మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఒక వ్లాగ్ చేద్దామని, కానీ కుదరలేదు. బట్ ఫైనల్లీ ఆ డే వచ్చింది. ఏ డే అవుట్ విత్ ఫ్రెండ్స్ ఇన్ బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఐజాక్ పోతున్నాం ఫ్రెండ్స్, ట్రైన్ లో పోతున్నాం ఫ్రెండ్స్. ట్రైన్ కార్ మాట్లాడుతున్నా, ఐజాక్ వెళ్తున్నాం. ఇది పార్టీ చేస్తున్నాడు. ఇది సెన్సార్ రేటెడ్, సో మనం పోస్ట్ చేయాలి కాబట్టి నువ్వు బూత్లో పడగాయలు వీడు 7కి రమ్మన్నాడు. ఇప్పుడు టైం చూస్తే 2:30 అవుతుంది. సో ఇప్పుడే వర్షం పడింది. సో ఇప్పుడే సరే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాం. అక్కడ చిల్లరగా చేసి అక్కడికి కాదు, ఐకియా అది ఏదో కియా మాత్రం పోతున్నాం. అక్కడికి పోతున్నాం. 2 బిర్యానీలు చిల్లరగా చేసి మటన్ బిర్యానీ తింగి అరే సెన్సర్ రేటెడ్ రైడ్, కటింగ్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చిల్లరగా చేసి పర్పుల్ మీద పడుకొని నెక్స్ట్ అప్డేట్ మాట్లాడు. ఇదెందుకు ఏం మాట్లాడే సరే. ఐస్త్రీ రెస్టారెంట్ ఓనర్ నీకేం చెప్పాడు? వన్ ఆఫ్ ది పార్ట్నరు ఓనరు మనోడితో కూర్చొని డిస్కషన్ చేసాడు. మేము క్యాబ్కి వెయిట్ చేస్తున్న టైంలో. సో రివ్యూ అడుగుదాం ఏమి ఇచ్చావు, ఏం చెప్పాడు? ఫుడ్ ఎలా ఉంది అడిగాడు. నువ్వు నీ రీల్స్ నీ ఫేమ్ చూసి కొంచెం సపోర్ట్ చేయమని కూడా అడిగాడు. ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఫ్రీ ఫుడ్ పెడతా అన్నాడు. వచ్చినప్పుడల్లా కాదు ఒకటేసారి వచ్చినప్పుడల్లా అంటే రోజు వచ్చి మాట్లాడుకున్నాడు. రోజు 2 రీల్స్ పెడతా అంతా సెట్ చేసి వచ్చాం. అక్కడ సెట్ చేసి వచ్చాడు. ఎవరన్నా వస్తే కుమార్ పేరు చెప్పండి. కుమార్ బిజినెస్ సరే, బిజినెస్ ప్లాన్ ఏం చెప్పు. ఏమైనా అప్డేట్స్ ఇచ్చావా, టిప్స్ ఇచ్చావా? 150 ఎకరాలు అమ్మేసి ఇలాంటి 10 హోటల్స్ పెడతానని డీల్ మాట్లాడి వచ్చాడు. సో మీరు రీల్ చూసి కానీ వస్తే మీకు అందులో 1 ఎకరం ఫ్రీ. అది కూడా లిమిటెడ్ స్లాట్స్ కి. మా బాయ్ సెటిల్మెంట్ బాయ్, ల్యాండ్ కబ్జాలు సెటిల్మెంట్ అన్ని చూసుకుంటాడు. కాంటాక్ట్ బాయ్. వెనకాల ఆయన మా అంకుల్. మనకు వర్క్ చేయడానికి లేడీస్ అందరు ఆయనే చూసుకుంటాడు. పెద్ద దిక్కు వీడు కాబోయే పెళ్లి కొడుకు. మొన్న ఎంగేజ్మెంట్ నా గురించి ఎందుకు మధ్యలో ఇప్పుడు పెళ్లి టాపిక్ ఎందుకు? ఆఫ్ కోర్స్ అందరికి తెలియాలి కదా. ఎంగేజ్మెంట్ పార్టీ లేదు, పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడే కదా ఏంటిది పార్టీయా? పార్టీయా 1200 దాకా ఇచ్చావు నువ్వు కూడా. 900 అయితే 1900 ఏంద్రా బ్రో. ఇది నీకు కావాలంటే జాబ్ కావాలంటే ఆలోచిస్తాం. ఈ జాబ్ కి మేము సరిపెట్టుకోవచ్చు. ఇది ఆలోచిస్తామని చెప్పి మాకు ట్రిప్ కి స్పాన్సర్ చేస్తా అన్నాడు. సెకండరీ మొన్న వేసినాక ఇంకేంటి కలలో మాకు గోవా తీసుకెళ్ళి బ్యాచిలరేట్ పార్టీ ఇవ్వాలి. అది గుర్తుంచుకో. ఓకే, కానీ ఇంతమంది బడ్జెట్ అంటే నా వల్ల కాదు. హలో, నువ్వు అక్కడ వెళ్ళడానికి అక్కడ ఉండడానికి పెట్టుకో, మేము ఫుడ్ కి పెట్టుకుంటాం. సరే, ఒక్కలే ఫుడ్ కి ఇంతమంది కలిసి పెట్టుకుంటారు అంటే ట్రావెలింగ్ కి ఆడ రిసార్ట్ కి నన్ను పెట్టుకో. పెళ్లి చేసుకునేది ఆల్కహాల్ కి ట్రావెలింగ్ కి పెట్టుకో. రిసార్ట్ మేము చూసుకుంటాం. ఓకే, అది కూడా షేర్ వేస్తాం. మళ్ళీ ఎందుకు నీ షేర్ నువ్వు వేయాలయ్యా. ట్రావెలింగ్ పెడతాను నేను, ఫ్లైట్ అనేది తీసుకెళ్తాను చెప్పలేదు. కొత్త అప్డేట్, మా బ్యాచిలర్ పార్టీకి మా గోవాకి మా జగత్ ఫ్లైట్ లో తీసుకుపోతున్నాడు. టికెట్లు వేసి, అది బిజినెస్ క్లాస్. నేనే ఇప్పటివరకు ఒకసారి ఫ్లైట్ ఎక్కలేదు. తెలుసా 1500 ఫ్లైట్ టికెట్. వీడు పెద్ద ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటాడు. బిజినెస్ క్లాస్ ఉందో లేదో వీడికి బాగా తెలుసు. గోవాకి బిజినెస్ క్లాస్ ఉందని చెప్తున్నా. ఉండదు నిజంగానే. డొమెస్టిక్ కొత్తగా 3D ఛానల్ స్టార్ట్ చేసాం కదా, 3D ప్రింటింగ్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ రివ్యూ ఇస్తాడంట. రివ్యూ ఏంటో కనుక్కుందాం. డౌన్ చెప్పరా. నేను ఒక బైక్ ప్రింట్ చేయని అడిగారు, ఇంకా ప్రింట్ చేయలేదు. నేను మళ్ళీ దీనికి రివ్యూ రివ్యూ క్యాన్సిల్. మాకు ఏసీ లేదు, ఇది నాన్ ఏసీ. బాయ్ గురించి చెప్పు. బాయ్ ఎలా ఇన్స్పైర్ చేస్తాడు అందరినీ చెప్పు. బాయ్ అమ్మాయిలతో బాగా రీల్ చేస్తాడు గైస్. లాస్ట్ పాత కంపెనీ పీక్ దిగారు ఫ్రెండ్స్. ఫనీ నువ్వు చెప్పు. ఫనీ మంచిగా బాగా కష్టపడతాడు. ఇంకా ఎక్కడికన్నా లాంగ్ పోవాలంటే చెప్పండి, వస్తాం. ఏమన్నా కొత్త రెస్టారెంట్ పెట్టాడు, వెళ్ళి రివ్యూ ఇస్తే నీకు డబ్బులు ఇస్తారు, ఛానల్ గ్రో అవుతుంది.
వాడు కబ్జా చేయమంటున్నాడు, ప్లాన్ చేసి మనం కబ్జా కాదు, కబ్జా మేము చేస్తాము, ఈ బాయ్ వచ్చి సెటిల్మెంట్ చేస్తాం. సెటిల్మెంట్ చేయాలంటే కొంచెం వైట్ అండ్ వైట్ వేసి గోల్డ్ వేయాలి. సో గోల్డ్ ఇస్తే గోల్డ్ కి ఆ gold కూడా 3D printer కాదు, 3D చేసుకుంటారు. ప్రింటర్ మొన్న కొన్నావు కదా, దాంతో గోల్డ్ చైన్ వేసుకొని మెడలో. పిస్నార్ ఎదవాలంటే వీళ్ళే. సిగ్గుండాల పీసినారి అంట, పీసినారి క్యాబ్లో వేసి మరి తీసుకోబోతున్నాం. ఇప్పుడే పార్టీ చేస్తే 3 బిర్యానీలు తిన్నాడు. మందులో మటన్ బిర్యానీ ఎస్పెషల్లీ. మటన్ లో వచ్చింది 2 ముక్కలు, ఆ ముక్కల్లో ఉంది బోన్స్ తప్పితే ఏమీ లేవు. చికెన్ బిర్యానీ తినాలి. ఐశ్రీ వాళ్ళు తరిం కొడతారు. అసలుకి ఆయన రివ్యూ మంచి రివ్యూ, అవి లాగ్ చెయ్యి, డబ్బులు ఇస్తా అది ఇది అన్నాడు. వీడే సాక్ష్యం దానికి. కొన్ని టిప్స్ ఇస్తున్నారు ఎలా వ్లాగింగ్ చేయాలి అని. నేను ఖాళీగా కూర్చుంటున్నానని అది తీ అంటున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం బెంగళూరులో కేఆర్పురంలో ఉన్నాం. సో సరే ఎక్కడో ఒకటో చోట ఉన్నాం, మంచిగా తిని మనం ఐక్యాకి వెళ్తాం. మా చింటూ బాయ్ బాగా ఇబ్బంది పడుతున్నాడు వర్షం వల్ల. ఈరోజు బెంగళూరు వర్షం వల్ల. ఆపేయమంటావా వర్షాన్ని ఆపేయమంటావా? అబ్బాయి నేను ఆపుదలుచుకోలేదు. సో వర్షం పడుతుంది, మనోడు తడుస్తూ ఉంటాడు. చూద్దాం. వాళ్ళు ఎందుకు అడిగేవాళ్ళంటప్పుడు చుమ్మా అడిగావయ్యా. గాలి కొట్టుకోపోతావు బయటికి దిగావంటే, వర్షం ఆపుతుంది అంట. నువ్వు ఉన్నావు కదా నాకు. చాలా కష్టపడి శ్రమ వచ్చి ఏసీ కింద కూర్చున్నాడు చూడు, ఏసీ కింద కూర్చొని కష్టపడి శ్రమ ఊడ్చాడంట ఆయన. బెంగళూరు ట్రాఫిక్ లో ఒక 5 కిలోమీటర్స్ దాటి మనం టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ కి వచ్చాం. దాదాపు వచ్చేసాం. టిన్ ఫ్యాక్టరీ మెట్రో కాదు, బెనిగాన హల్లి మెట్రో. ఏదో హల్లి, మొత్తానికి మెట్రో స్టేషన్ కి వచ్చాము. కన్నడిగాస్ ప్లీజ్ బీట్ ఇట్. హి ఇస్ నాట్ కన్నడిగా. మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. అది కన్నడలో చెప్పు, అది కన్నడలో చెప్పు. కన్నడలో మాట్లాడి కన్నడ ಗೊತ್ತಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ಸ್ವಲ್ಪ నీకేది బేగో నాకు అదే. అదే ఆ సినిమాలో డైలాగ్ కదా. మొత్తానికి మెట్రో స్టేషన్ కి దిగుతున్నాం. మెట్రో స్టేషన్ దిగుతున్నావా? ఏదో ఒకటి రీచ్ అయ్యాం డెస్టినేషన్ మెట్రో స్టేషన్ కి. కార్ దిగి మెట్రో స్టేషన్ మంచిగా బాగు. సో మెట్రోలో ఎక్కిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా చిన్న బ్రేక్. కట్ ఇక్కడ. సో మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. అదే మెట్రో స్టేషన్. సో ఇంకా 7 minutes ఉంది. వచ్చిన తర్వాత ఎక్కి అగ్గెక్కలు. బాయ్ బాయ్. అదిగో బాయ్ ట్రైన్ అక్కడ. తొడగొట్టి ట్రైన్ ఆపో. కాదు, తొడగొట్టి ట్రైన్ ఆపో ప్లీజ్. పక్కన తోడ అలాగే అడుగు, అలాగే అయిపోతుంది. ట్రైన్ అదే. సో సోత్రులకు అప్డేట్ ఇద్దాము. సో ఎక్కడ మనం ఇప్పుడు పర్పుల్ లైన్ నుంచి గ్రీన్ లైన్ కి మెజెస్టిక్. సరే మెజెస్టిక్ స్మాల్ స్టేషన్ with 4 platforms only. ఇలా చూపి అట్లా అలా. దిస్ ఇస్ స్టేషన్. మేము ఫారెన్ లో లేము, బెంగళూరులో ఉన్నాము. సో ఇప్పుడు పర్పుల్ నుంచి మన గ్రీన్ లైన్ కి షిఫ్ట్ అవుతుంది. తర్వాత ట్రైన్ వచ్చింది ఫస్ట్. ఫనీ ఫ్రమ్ ఇటలీ. ఫనీ ఫ్రమ్ ఇటలీ. ఇటలీలో వెళ్ళి జియాలజీ రాళ్ళు రప్పలు. You know the importance of రాళ్ళు రప్పులు. కాదు, ఇటలీకి వెళ్ళి రాళ్ళు రప్పలు చదువుకోండి. దానికంటే ముందు ఇక్కడ తాపి ఇదే ఇప్పుడు సాఫ్ట్వేర్ కూలింగ్. ఇప్పుడు టెక్ పార్క్ లో బేస్డ్ కన్స్ట్రక్షన్. బ్రిడ్జికి తీసుకెళ్ళి మర్యాదగా. స్టేటస్ అప్డేట్ మన సోదరులకి. స్టేటస్ నాది ఒక స్టోరీ ఆల్రెడీ పడ్డాడు డెవలప్ కి. ఇంకో స్టోరీ పిఆర్ రైట్ చేయాలి. ఎప్పుడే నాగచంద్రలోకి దిగాము, అడుగు పెడుతున్నాం ఐకియాలోకి. పెడుతున్నావు అన్నా కానీ పెట్టేసాము. అది కూడా కనెక్టివిటీ చెప్పానా, కనెక్టివిటీ ఉంది అని. బైక్ అన్ని తెలుసు, బైక్ అన్ని తెలుసు. వచ్చేద్దాం.
రే దాము, నేను చెప్పిందల్లా జరిగింది కాబట్టి నువ్వు ఐక్యలో నాకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి. క్యాండిల్. నాకు నచ్చింది, నేను చూస్ చేసిన ప్రోడక్ట్ నువ్వు నాకు తీసి గిఫ్ట్గా ఇవ్వాలి ఐక్య నుంచి. ఓకే, గిఫ్ట్ అంటే ఏది ఇస్తే అది తీసుకోవాలి. నీకు ఇచ్చింది ఇష్టం వచ్చింది అడగరు, దాన్ని గిఫ్ట్ నాకు నాకు కావాల్సింది నేను అడుగుతా. నీకు కావాల్సిన డైక్యాలు అంటావు. ఐక్యకి రాగానే ఐక్య వాష్రూమ్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. వాడిన తర్వాత రేటింగ్ అనేది ఇవ్వండి. కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. ఎక్కడున్నాం బ్రో మనం ఇప్పుడు? ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలా? పెన్సిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దేనికి రా స్కేల్ అయ్యిందిరా? ఓ కొలుసుకోవడానికా? ఒకటి దొబ్బేసుకుని ఇంటికి తీసుకుపోదాం. తీసుకెళ్ళచ్చు, ఏం కాదు. అయ్యో కట్ట వచ్చేసి ఎందుకు వచ్చావు? ఇటలీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ వైన్ ఎలా తాగాలో చెప్తున్నాడు. ఆర్టికల్ నెంబర్ ఎదుగుతున్నాడు మనోడు. చెక్ లిస్ట్, షాప్ లిస్ట్ లో చెక్ చేయడానికి. అది మసాలా ప్యాకెట్లు ఎందుకు పెట్టుకుంటారు అందులో? ఏం పెట్టాలి ఇంకా? నా ఇష్టం వచ్చినట్టు పెట్టారా వాడు? 300 రూపీస్. డిమార్ట్ ప్రైస్ ఏమన్నా వస్తే తీసుకున్నాను. డిమార్ట్ ప్రైస్, ఐక్యకి వచ్చి డిమార్ట్ ప్రైస్ అడుగుతావు ఏంటి నువ్వు? డిమార్ట్కి వెళ్ళాలి కానీ. ఇదే ఈ డ్రావర్ మ్యాట్ అంటే 200. కిచెన్ బండ పైన వేస్తే ఎలా ఉంటుంది రా అది? డిస్కౌంట్ నీళ్ళండోళ్ళు తీసుకొని ఆడుతారని కట్టేసాడు వాడు. పెట్టుకోవచ్చు, ఇట్లా ఏమన్నా కంటైనర్స్ పెట్టుకుని స్పేస్ పెట్టుకో, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నాకు అట్లాంటి లైట్స్ కావాలి. ఆ పైన ఎల్ఈడి బల్బ్స్. దేవుడి రూమ్లో కొన్ని 2 దేవుడి పైన ఇట్లా ఫోకస్ పడేలా పెట్టాలి. ఆ ప్రోడక్ట్ ఐడి రాసుకోవాలి ఇక్కడ, దాని ప్రైస్ ఎంత ఉంది, ర్యాక్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అని దాని పైన మెన్షన్ చేస్తారు. జస్ట్ ఆ స్లిప్ కౌంటర్ లో ఇస్తే వాడు బిల్ వేసి ఇస్తాడు. మనం ఇవన్నీ తీసుకొని దీన్ని వేసుకొని పోవడానికి రాదు కదా. సో నాకు ఈ ఐటమ్ కావాలి, ఈ ప్రైస్ ఉంది అలా అని చెప్తే తెలుస్తుంది. అక్కడ ఐటమ్స్ పెట్టిన బోర్డు. ద ఎక్స్పర్ట్ ఆఫ్ ఐకియా షాపింగ్. ఈ ప్లేట్ చూద్దామా? ఇంగ్లీష్ లో నాకేం ప్రాబ్లం లేదు. ఎత్తుకెళ్ళాలి అని చెప్పాలంటే కవర్ ప్రాబ్లం అయితే అది నేను పెట్టుకుంటా. ఇప్పుడు కవర్ లో కింద పెట్టినామంటే స్ట్రైట్ పట్టుకుంటా ఉంటాయి. అందరూ ఇంకా అట్లగా తీసుకెళ్తారు. అందరూ మెట్రోలకి స్ట్రీట్ లో తిరగాలంటే మనకి గాడు ఎక్కడ లగేజ్ పెట్టాను. ఇంక తిరుగుతా కూడా ఓపుతుందా? నువ్వు పట్టుకొని ఇట్లా ఊకంటే ఇట్లా నుంచి మొన్న మట్టి మొత్తం బయటకు వచ్చింది. ఆ కవర్ ఫ్రెండ్స్, దిస్ కవర్ అంత వద్దులే, అవసరం లేదు. కవర్ దిస్ కవర్ బొంగమూతి పెట్టాడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్, బొంగమూతి పెట్టాడు. ఏ దమ్ము నీ మూతి చూపి ఒకసారి. 249. ఫ్రెండ్స్ వాడు తీసుకోలేదని అలుగుతున్నాడు ఫ్రెండ్స్, అమ్మాయి లాగా. బయట ఇక్కడనే బిల్లింగ్ చేయాలి. అది కూడా సాఫ్టీ ఐస్ క్రీమా? ఆయన తెంగండి ఫ్రెండ్స్, బయట కనిపిస్తే. అరే చెట్ల గురించి అక్కడైనా తీసుకోవచ్చురా అని చెప్పి నీకు ఒక ఆల్టర్నేటివ్ చెప్పాను నేను, అంతే. నేను వద్దని చూడండి ఫ్రెండ్స్, గొడవ పడుతుంది. రెడీ 1 2 cheers. వీడు రీసెంట్ గా జిమ్ లో జాయిన్ అయ్యాడు, అందుకని షుగర్ గిగర్ అంటున్నాడు. 6 ప్యాక్ వస్తుంది అని అంటే చూద్దాం వస్తుందా. 6 ప్యాక్ ఇక్కడ 6 మొత్తం ఎంత? 12 ప్యాక్ వస్తుందంట అయ్య గారికి. చూద్దాం.
ఆయన అప్పుడే అరే టేక్ ఫోటో నొత్తు రవి బ్రో. కాఫీ కొనిస్తాం పర్చేస్. సో మొత్తానికి ఐకియా షాపింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. కొంతమంది అలిగారు, కొంతమంది గొడవ పడ్డారు, అయినా సరే లాస్ట్ కి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసా. అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. కానీ మేము మిడిల్ లో చాలా వరకు స్కిప్ చేసేసాం. స్కిప్ చేయలేదు, మొత్తం కంప్లీట్ చేసాం. 26 బొక్క కంప్లీట్ చేసిండు. చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చి నెక్స్ట్ స్టాప్ వచ్చి ఏంటిది? పని పట్టలేదా? ఇంటికి పోతామన్నా. వాడే ఎంజీ రోడ్ చర్చ్ స్ట్రీట్ కి వెళ్ళి అమ్మాయిల్ని చూద్దాం అన్నాడు. ఇప్పుడేమో ఇంటికి పోమంటున్నాడు. ఏం చేయలేం, కలికాలం మంచోళ్ళకి రోజుల్లో. ద ఫైనల్ డెసిషన్ వచ్చి ఇంటికి వెళ్తున్నాం. అదే లేదు ఫ్రెండ్స్, మధ్య జర్సీ లాగుతాం. ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ డిస్కషన్ చేస్తున్నారు పెద్దలు, చర్చ్ స్ట్రీట్కి వెళ్దామా లేదా, వెళ్ళి ఏం చేద్దామని. పెద్ద మంచి టాస్ అని చెప్పాడు. ఏం చేద్దాం చెప్పండి ఫ్రెండ్స్. టాస్ అందరూ టాస్ అంటున్నారు, కానీ ఆన్లైన్ టాస్ అంటారు. టాస్ మీద నిలబడే టైపే కాదు. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ కి చర్చ్ స్ట్రీటా లేకపోతే డైరెక్ట్ గా టీసీ పాల్యా? చెప్పండి. హెడ్స్ టైల్స్ దేనికి? హెడ్స్ దేనికి? హెడ్స్ దేనికి? రెండు న్యూట్రల్ ఇల్లా, ఇల్లు చెస్ట్ ఇల్లా, ఇల్లు ఇద్దరున్నారు, ముగ్గురు మెజార్టీ. సరే నువ్వు హెడ్స్ అయితే హెడ్స్. టైల్స్. హెడ్స్ అయితే చెస్ట్ స్ట్రీట్. హెడ్స్ కి చర్చ్ స్ట్రీట్, టైల్స్ కి ఇల్లు. టైల్స్ ఇల్లు. అల్టిమేట్ డెసిషన్ ని కూడా మార్చిన మా చింటూ భయ్య ఆ టాస్ ప్రకారం టైల్స్ వచ్చింది, ఇంటికి పోదాం అనుకుంటే మా వాడు మనసు మార్చి అలిగి బొంగమూతి పెట్టుకొని అందరి మనసు మార్చాడు. ఎంజీ రోడ్ వెళ్తున్నాం. దానికి డిన్నర్ చేయడానికి భీమాస్ రెస్టారెంట్స్కి వచ్చాము. చర్చ్ స్ట్రీట్కి దేనికో వచ్చామని కాదు, మీల్స్ తింటున్నాడు. ఎస్, వీడు వెజ్ మీల్స్ తింటున్నాడు. పొద్దునంతా చికెన్ దుబ్బు తిని ఇప్పుడు మీల్స్ తింటాడు. మంచిగా భీమాలో తిని మంచిగా తిని కడుపు నిండా తిని ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. క్యాబ్లో ఫ్రెండ్స్. మా క్యాబ్ బ్రో మా చిల్లి అయిన సౌండ్స్ పెట్టాడు, వింటూ వెళ్తున్నాం బ్రో. స్పెషల్ ఎఫెక్ట్ బై దాము. ఒక నిమిషం ఆపే. చెప్పు సీను కాదు, ఆగవే. చెప్పు మరి బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం తిరిగేసి ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇదే మా రూమ్ ఫ్రెండ్స్. అదిగో పైన మా ప్రొజెక్టర్ మీద సినిమా వేసుకుంటాం. అది కటను ఈయన బాయ్, ఇది టోపీ. సక్సెస్ఫుల్ గా డే అవుట్ ని కంప్లీట్ చేసాము. సో మళ్ళీ వీళ్ళతో వ్లాగ్ చేయాలనుకుంటున్నానా లేదా అనేది ఆలోచించాలి. అవుట్పుట్ వచ్చిన తర్వాత కలుద్దాం. బాయ్.